అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఇవాళ మీకు బీరకాయ శనగపప్పు కర్రీ, ఈజీ కర్రీ, సింపుల్గా అప్పటికప్పుడు చేసుకోవడానికి అనేసి. బీరకాయ కూడా మంచిదండి, చాలా హెల్దీ. చాలామంది తినరు బీరకాయ. ఇట్లా దగ్గరికి చేసుకోండి, వాటర్ వేయకుండా, బాగుంటుంది. బీరకాయలు ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను నేను. మంచి కడిగి పొట్టు తీసి కట్ చేసుకోండి. ఒక 2 స్పూన్ల శనగపప్పు ఒక 1 అవర్ నానబెట్టుకోండి. 2 ఉల్లిగడ్డలు, 2 టమాటాలు చిన్న చిన్నవి అంటే మీడియం సైజు, పచ్చిమిర్చి ఒక 5-6, కొత్తిమీర కొంచెం, కరివేపాకు, మిర్చి, కారం ఒక స్పూను, పసుపు 1 స్పూను, సాల్ట్ 1 స్పూను, జీలకర్ర ఆవాలు కొన్ని, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 1 స్పూన్. ఈ కారము ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి 1 స్పూన్ సరిపోతుందండి కారం. కావాలంటే మీకు ఎక్కువ కావాలంటే వేసుకోండి. మళ్ళీ సాల్ట్ అయినా కానీ. ఎలా చేద్దామో చూద్దాం. ఇప్పుడు వేడి అయిపోయిందండి, 2 స్పూన్ల ఆయిల్ పోసుకోండి. అయిపోయిందండి, పోపు గింజలు వేసేసుకోండి. నేను వేసేసేయండి. ఆనియన్, పచ్చిమిర్చి వేసేయండి. కరివేపాకు కూడా వేసేయండి. ఇందులో పచ్చిమిర్చి, ఆనియను, కరివేపాకు వేసేసి బాగా ఫ్రై చేయండి. మొత్తం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేయండి. ఇదిగోండి, ఆనియన్స్ బ్రౌన్ అయినాయి. దీంట్లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేయండి, పసుపు వేసేయండి. వేసేసి బాగా కలపండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది కొంచెం పచ్చి వాసన పోయేదాకా కలపండి. బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం శనగపప్పు నానబెట్టుకున్నాం కదండి, అది వేసేయండి. ఇందులో శనగపప్పు ఇందులో వేసేయండి. వేసేసి కలపండి. బాగా కలిపి ఒక 1 మినిట్ 2 మినిట్స్ అట్లా వదిలేసేయండి మూత పెట్టి. ఇప్పుడు దీంట్లో తీసేసి ఇది బీరకాయ ఉంది కదండి, ఈ బీరకాయ వేసేసేయండి. ఇందులోనే సాల్ట్ వేసేయండి. సాల్ట్ వేసి బాగా కలిపేసి బాగా కలిపి మూత పెట్టి సిమ్లో పెట్టాలి. ఇది అస్సలు పెద్ద మంట పెట్టకండి, సిమ్లో పెట్టేసేయండి. మూత పెట్టేసి సిమ్లో పెట్టేసేయండి. ఎలా ఉందో చూడండి. నేను ఇంత కొంచెం కూడా వాటర్ వేయలే, ఇట్లా దగ్గరకు అయిపోతుంది. ఇంకా కొంచెం ఉడకాల, కొంచెంసేపు పెడదాం ఉడకాలి. ఇదిగోండి ఉడికింది. ఇట్లా టమాటా వేసేయండి. టమాటా వేసి బాగా కలిపేసేయండి. మొత్తం కలిపేసి మళ్ళీ సిమ్లో పెట్టేసేయండి. అదంతా మ్యాష్ అయిపోవాలి, సిమ్లో పెట్టాలి. ఎందుకంటే కొంచెం మొత్తం మెత్తగా కావద్దు ఇది బీరకాయ, ఎందుకంటే టమాటా వేసినాక మళ్ళీ ఉడుకుతుంది కదా, లేకపోతే మొత్తం మ్యాష్ అయిపోతుంది. ఇప్పుడు టమాటా కూడా సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసి వేస్తేనే దాంట్లో టమాటా అనేది మంచి గ్రేవీలాగా అయిపోతుంది. ఇప్పుడు టమాటా వేసినాం కదండి, మూత పెట్టేద్దాం. చూద్దామండి. కొంచెం కూడా వాటర్ పోయలే నేను. ఎంత వాటర్ వచ్చేసింది చూడండి. బీరకాయలు అంతే వాటర్ వచ్చేస్తుంది మొత్తం. ఎంత వాటర్ ఒక్క చుక్క అయినా పోయలే నేను వాటర్. చూడండి, టమాటా ఇది ఉడికిపోయినాక కారం వేసేయండి. కారం వేసి బాగా కలుపుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, మీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. నేను ఏంటంటే అందాజ ఎంతనో చూపిస్తున్నాను. 1 స్పూను, మళ్ళీ పచ్చిమిర్చి కూడా వేసినాం కదా. కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. తక్కువ తినే వాళ్ళకైతే ఇది కరెక్ట్ ఉంటుంది. కొంచెం ఎక్కువ కావాలంటే వేసుకోండి. ఇప్పుడు కారం వేసినాం కదా, మూత పెట్టండి. మళ్ళీ కొంచెం సిమ్లో కొంచెంసేపు పెట్టేసేయండి. వేసి ఎలా ఉందో చూడండి. అయిపోయింది కర్రీ. ఇంత కొంచెం అట్లా గ్రేవీ ఉంటేనే బాగుంటుందండి, మరీ డ్రై కావద్దు. దీంట్లో కొత్తిమీర వేసేయండి. ఇట్లా కొత్తిమీర వేసేసి బాగా కలిపేసేయండి. బాగా కలిపి ముద్ద పెట్టేయండి. స్టవ్ ఆఫ్ చేసేదండి, బౌల్లోకి షిఫ్ట్ చేద్దాం. ఇక రెడీ అయిపోయింది బీరకాయ శనగపప్పు ఈజీ రెసిపీ.
ఇది చపాతీలో అయినా బాగానే ఉంటుంది, అన్నంలో అయినా బాగానే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు టేస్ట్ చేద్దాము ఎలా ఉందో. ఈ అన్నం తీసుకోండి, కొంచెం అన్నం తీసుకొని బాగుంటుందండి, ఈజీగా తొందరగా చేసుకోవచ్చు. రైస్లోకి చాలా బాగుందండి. స్పైసీ కావాలంటే కొంచెం మీరు మళ్ళీ కారం వేసుకోండి. చాలా బాగుంది. ఇది ఫ్రై కూడా చేయొచ్చు, ఫ్రై కూడా చూపిస్తాను తర్వాత. అయితే మీకు బీరకాయ కర్రీ నచ్చిందంటే చెప్పండి నాకు. ఇంకోటి, ఇవాళ హ్యాపీగా ఉండండి అందరూ. ఎక్కువ ఆలోచనలు పెట్టుకోకండి. ఏదైనా ఈజీ తీసుకోవాలి, హెల్తీగా ఉండాలి. మార్నింగ్ లేసి యోగా, వాకింగ్ ఇవన్నీ చేసుకోండి, హెల్తీగా ఉండండి. నా రెసిపీ నచ్చిందైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.